కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు కదా! ఒక్కసారైతే మీరు ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందుగా అయితే మనం కాకరకాయలని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. మనం కావాలి అంటే చెక్కుతో సహా వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా పీల్ చేసైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని అందులోకైతే ఈ విధంగా కాకరకాయలని కాడలతో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. భలే ఉంటాయి అవి కాడలతోటి. ఇప్పుడైతే మనం ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం బాండీ తీసుకొని అందులోకి 3 గెరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయలోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా మనం ఇట్లా ఈ విధంగా కాకరకాయని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ దీన్నైతే ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి ఇలా పిండేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. మీరు కావాలి అంటే ఈ విధంగా పిండకుండా అయినా సరే ఈ ఆయిల్ అనేది మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఇప్పుడైతే మనం ఇవి ఫ్రై అవుతున్నప్పుడైతే ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కారానికైతే నేను శనగపప్పు, కొబ్బరి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఈ మిక్సీ జార్లో వేసుకున్నాక లాస్ట్ అండ్గా ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. ఈ కారం అయితే రెడీ అయిపోయిందండి. ఈ కాకరకాయకి మంచి టేస్ట్ అనేది కారం ద్వారానే వస్తుంది. సో ఇప్పుడైతే కారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే కాకరకాయలు కూడా మనకి ఫ్రై అవ్వడానికి వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం ఇందులోకి 2 ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా స్లైసెస్ లాగైతే చేసుకొని ఒక 60-70% కాకరకాయ అనేది ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కూడా బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనమైతే దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కారాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ కారం అనేది కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి. భలే ఉంటుంది అసలు ఈ కారం. ఈ కారం అనేది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ రెసిపీని ఈ విధంగా కాకరకాయని ట్రై చేయండి, భలే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా మీకు కాడలతో సహా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఇదైతే టేస్ట్ భలే ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసేయండి.